నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటి అన్న అనాలిసిస్ మనం చేసుకుంటూ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఒక వారం చదివాక ఇంకా చదవలేకపోతున్నాను అని చెప్పి. మనకు దేనికన్నా సరే ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుందండి. అలాగ కంటిన్యూస్గా మంత్స్ సంవత్సరాలు చేస్తూ ఉండడం పాసిబుల్ కాదు. మధ్యలో ఎంతో కొంత బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. అందుకే జనరల్గా మేము స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు వీక్లీ 6 days అని పెట్టుకోండి. ఆ 1 day బఫర్ పెట్టుకోండి. అంటే చదవద్దని కాదు, 6 days షెడ్యూల్ వేసుకుంటే ఎలాగో దాంట్లో కొంతైనా పెండింగ్ ఉంటుంది. అది కొద్దిగా ఈ డేలో చదువుకోండి. లేదు మధ్యలో ఏదైనా ఒకరోజు సడన్గా ఏదైనా వర్క్ ఉన్నింది, అది దీనికి పోస్ట్ పోన్ చేసుకోండి. అట్లా ఎప్పుడు బఫర్ పెట్టుకుంటే లైఫ్లో కొంత హ్యాపీనెస్ ఉంటుందండి. లేదంటే పెండింగ్ పడుతుంది, ఈ పెండింగ్ ఇంకొక వీక్ పెండింగ్, అట్లా పెండింగ్ పడే కొద్దీ ఆ మనసులో అశాంతి పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎంతో కొంత గ్యాప్ అయితే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. లేదు బాగా చదువుతూ ఉన్నారు, ఇంకా అసలు చదవబుద్ధి కాదు, అప్పుడు ఏం చేయాలి? ఒకరోజు ఫుల్గా జస్ట్ న్యూస్ పేపర్ చూడడము అలాంటివి చేసేసి మిగిలిన టైం అంతా రెస్ట్ తీసుకోవడమో, లేదా మీ రిలేటివ్స్తో మీ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడమో, లేదా మీకు మూవీ చూడాలని మూవీ చూడడం, ఏదో ఒకటి మన ఇష్టం వచ్చిన పని చేసుకోవాలి. సో అలా పెట్టుకోండి. బ్రేక్స్ తీసుకోవడం తప్పు కాదు, చదవాలి అని అనిపించకపోవడం కూడా తప్పు కాదు. అది అందరికీ జరిగేది, ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం మనకే జరుగుతుంది అని అనుకుంటాం అంతే, అదేమీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో వీలైనంత వరకు వీక్లీ ఒకసారి కొంత రెస్ట్ తీసుకోండి. కొంతమంది బాగా లేనప్పుడు కూడా, బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చి కోల్డ్ ఇలాంటివి ఉన్నా కూడా లేదు చదవాల్సిందే అని కూర్చుంటారు. అది 4-5 రోజుల దాకా నయం అవ్వదు. అదే మీరు ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో కొద్దిగా రెస్ట్ బ్రేక్కి గ్యాప్ ఇచ్చుకుంటూ ఉండాలి. సరే, మరి ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి. ఆ తర్వాత క్విక్గా ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి కాస్పియన్ సీ. నిన్న మనం అర్మేనియా అజర్బైజాన్ ఇష్యూ చదువుకుంటున్నప్పుడు కాస్పియన్ సీ ఇష్యూ చూసాం. కాస్పియన్ సీతో బార్డర్ లేనివి ఏంటి అని అడుగుతున్నారు. బార్డర్ లేని దేశం ఏంటి? రష్యాకు ఉంది, ఇరాన్కి ఉంది, ఇంపార్టెంట్. దానికి అక్కడ ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. అజర్బైజాన్ ఉంది, టర్కీకి లేదు. డైరెక్ట్ బార్డర్ టర్కీకి లేదు. ఆన్సర్ డి. రెండోది చూడండి, ఏది ఇన్కరెక్టో చెప్పండి అని అడిగారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఇద్దరికీ కూడా డెత్ పెనాల్టీ కేసెస్లో మరి పార్డనింగ్ అంటే క్షమాభిక్ష పెట్టేందుకు పవర్ ఉంది. సో పవర్ ఉందా లేదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది, గవర్నర్కు ఉందా? లేదు. సో ఇది తప్పు. సరే, మిగిలిన కూడా చూసి అప్పుడు ఆన్సర్ పెడదాం. ఎప్పుడు కూడా 4 ఆప్షన్స్ చూడాలి, చదవాలి, ఆ తర్వాతే ఆన్సర్ చేయాలండి. తొందరపడద్దు. కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది డజంట్ ప్రొవైడ్ ఎంత టైం లిమిట్ లోపల మెర్సీ పిటిషన్స్ అంటే క్షమాభిక్ష వచ్చినప్పుడు దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నదానికి టైం లిమిట్ పెట్టలేదు కదా అండి. కరెక్ట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, గవర్నర్ని, ఇదిగో వీటికి మెర్సీ పిటిషన్స్లో సైన్ పెట్టు లేదు అని చెప్పి. ఇది కూడా కరెక్టే కదా. ఎస్. సో ఇవి రెండూ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సరే, మరి వాళ్ళ ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటిదండి. లదాఖ్ అన్న ప్లేస్ ప్లాట్యూ రీజన్. జాగ్రఫీ వైజ్గా చూసుకుంటే లదాఖ్ అన్నది ప్లాట్యూ పీఠభూమి ప్రాంతము. ఇక సముద్ర మట్టం నుంచి 1400 నుంచి 1800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. వింటర్ సీజన్లో ఆల్రెడీ ఇప్పుడు నవంబర్ అంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయినట్టే. సో వింటర్ సీజన్లో అక్కడ -degreesకి టెంపరేచర్ వెళ్తూ ఉంటుంది. మామూలుగా అక్కడ లదాఖ్లో గస్తీ కాచేటటువంటి మన సైనికుల కోసం ఆల్రెడీ వాళ్ళకు ఉండడానికి ప్లేసెస్ అవన్నీ ఉంటాయన్నమాట. అయితే రీసెంట్గా ఏం జరిగింది మనకి లాస్ట్ 6 monthsలో? ఇండియా చైనా స్టాండ్ ఆఫ్, ఇండియా చైనా మధ్య వివాదం చోటు చేసుకుంది. మరి ఆ వివాదం కోసం మన వాళ్ళని చాలామందిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. ఇక్కడ లదాఖ్లో నార్మల్గా రాజస్థాన్ ఇలాంటి ప్లేస్లు అనుకోండి, టెంట్స్ వేసుకుంటారు, టెంపరీ టెంట్స్ అవి ఉంటే సరిపోద్ది. కానీ ఇక్కడ స్పెషల్గా ఏం చేయాలి? లో టెంపరేచర్స్ ఉంటాయి. ముందు అక్కడ ఉండే వాళ్ళకి ఆ లో టెంపరేచర్స్కి అడాప్ట్ అయ్యేటటువంటి ఇది కల్పించాలి. మరి వింటర్ క్లోతింగ్ అనేది సపరేట్గా ఉండాలి. అక్కడ దాని ఎక్విప్మెంట్ ఉండాలి. మరి వీళ్ళు ఉండడానికి ప్లేస్లు ఉండాలి కదా. వింటర్ సీజన్లో స్పెసిఫిక్గా మరి హీటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండాలి. వాటర్ ఉండాలి,
అంతే కదా, వాటర్ గడ్డగట్టుకోకపోతే ఎట్లా? సో వాటర్ ఫెసిలిటీస్, హీటింగ్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ ఉండాలి. సో ఇంతకుముందు ఉన్న వాళ్ళకి హౌసెస్, స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయండి. ఇలాగా అడిషనల్గా ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది లదాఖ్ ప్రాంతంలో. మరి వాళ్ళ కోసం ఈ విధంగా న్యూలీ బిల్ట్ స్ట్రక్చర్స్ అనేవి తీసుకొని వచ్చారు. ఎక్స్ట్రీమ్ వెదర్ హ్యాబిటాట్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ అంటే ఈ విధంగా బాగా కోల్డ్ టెంపరేచర్స్, వీటన్నిటిలో కూడా మంచిగా ఫెసిలిటీస్ ఉండేటటువంటి స్ట్రక్చర్స్ని బిల్డ్ చేశాము. అది ఇక్కడ చెప్తుంది. అంతా కూడా ఇండిజినస్ టెక్నాలజీతో చేయడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటటువంటిది. అవునా, మనకి ఇక్కడే కదా గొడవ జరుగుతుంది, గల్వన్ లోయ, ఇక్కడంతా గొడవలు. సో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది, అందుకని ఇలాంటివన్నీ తీసుకొచ్చారన్నారు. అయితే ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. వింటర్ డీజిల్. సో విన్నారా ఎప్పుడన్నా ఈ పేరు? వింటర్ డీజిల్ అని ఒకటి ఉంటుందండి. మామూలు డీజిల్కి వింటర్ డీజిల్కి ఏం తేడా? అసలు ఈ వింటర్ డీజిల్ అంటే ఏంటి? దీన్ని లాస్ట్ ఇయర్ మామూలు రీసెర్చ్ జరుగుతుంది దీని మీద. రీసెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ కూడా చేశారు. మరి అసలు ఈ వింటర్ డీజిల్ అంటే ఏంటో చూస్తారా? నేను దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇస్తాను, చదివి కమెంట్స్లో పెడతారా? వింటర్ డీజిల్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్, మీనింగ్, ఇంపార్టెన్స్, ఆ 2 లైన్లు చాలు. లేదా ఇంపార్టెన్స్ 2-3 లైన్లు ఉంటే ఆ 2-3 లైన్స్ రాయండి. కాపీ పేస్ట్ చేయొద్దండి, మీరు చదివి టైప్ చేయండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించండి. నేను దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను అని చెప్పడం జరిగింది. సో మార్నింగ్ అనుకున్న కంటెంట్కి ఇంకా కొన్ని ఆర్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పినవి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. సో అందుకోసం కొంచెం డిలే చేయడం జరిగిందండి వీడియో. ఈ పాయింట్స్ కూడా యాడ్ చేసి ఆ వీడియో చేస్తాను. సో నో వరీస్. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట, ఎస్పెషలీ బయోటెక్నాలజీ. దీంట్లో వ్యాక్సిన్ ప్లాట్ఫామ్స్ అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ డెప్త్లోనే వెళ్ళాలి. సో నిన్న షాలోగా ఎందుకు ఇది కూడా యాడ్ చేద్దామను, మార్నింగ్ చూశాక అర్థమైందో ఇది కూడా యాడ్ చేయాలి అని. సో అందుకని కొద్దిగా డిలే అయింది. ఇవాళ నైట్కి అలాగా నేను అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో. దాంట్లో ఈ వ్యాక్సిన్స్ ఏంటి, mRNA వ్యాక్సిన్స్ ఏంటి, ఎందుకు వాటిని -డిగ్రీ టెంపరేచర్స్లో ఉంచాలి, ఉంచకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ, ఎన్పిఆర్కి సంబంధించి క్వశ్చనేర్. ఇది సెన్సస్ లాగా అండి. సెన్సస్ అంటే జనగణన అంట. సో 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన ఎలా జరుగుతుందో అలాంటి సిమిలర్ ప్రక్రియ. అయితే దీంట్లో అందరూ ఉన్న రెసిడెంట్స్ అందరూ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్పిఆర్ అనేటటువంటి ఒక డేటాబేస్ని తయారు చేయడం అనమాట. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ఫారిన్ సిటిజన్ అవ్వచ్చు, ఇండియాలో ఏదో బిజినెస్ కోసం ఇంకో దానికోసం ఇక్కడ రిసైడ్ అయ్యి ఉంటే, ఇక్కడ ఉంటే అందరి డీటెయిల్స్ని గ్యాదర్ చేసేందుకు ఎన్పిఆర్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి మరి క్వశ్చనేర్, ఇప్పుడు చూడండి, సెన్సస్ చేపట్టేటప్పుడే ఈ ఎన్పిఆర్ని కూడా చేపడతారు. అంటే మనకి జనాభా గణన చేసేటప్పుడు మన ఇంటింటికి వచ్చి జనాభా లెక్కలు రాసుకొని వెళ్తారా లేదా, అలాగా అదే టైంలోనే మరి వాళ్ళు ఇంకొక సపరేట్ క్వశ్చనేర్, అంటే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, నీ పేరేంటి, మీకు ఎంత ఆదాయం ఉంది, ఇంకోటి ఇట్లా క్వశ్చనేర్ అంటారు దాన్ని. ఆ క్వశ్చనేర్ని ఫైనలైజ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఎవరు ఫైనలైజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు? RGI, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఈ ఎన్పిఆర్ అంటే ఏంటి? దీనికి సెన్సస్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇవన్నీ చూద్దామా? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ ఇంపార్టెంట్. ఒకసారి దీని గురించి చూద్దామండి. సరే, ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. అసలు నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అంటే ఏంటో క్విక్గా చూసేద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి చూద్దాం. ఎన్పిఆర్ అనేటటువంటిది యూజువల్ రెసిడెంట్స్ ఎవరు, సిటిజన్స్కి రెసిడెంట్కి తేడా ఉంటుంది. రెసిడెంట్స్ ఎవరు అని కనుక్కోవడానికి అనమాట. దీనికి సంబంధించి సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉంది. సిటిజన్షిప్ చట్టం కింద ఈ ఎన్పిఆర్ని కూడా కండక్ట్ చేస్తారనమాట. దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. 2003లో సిటిజన్షిప్, రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్, ఈ రూల్స్ ప్రకారం ఎన్పిఆర్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్పిఆర్ని 2010లో తీసుకున్నారనమాట. 2015లో అప్డేట్ చేయడం జరిగింది ఆధార్తో లింక్ చేసుకుంటూ. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా 2021కి సంబంధించి సెన్సస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు మళ్ళీ డేటాని తీసుకుందాము అన్నది ఇప్పుడు ప్లాన్ అనమాట. ఈ ప్రాసెస్లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కిందకి వస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మనకు తెలియాలి, సెన్సస్ ఇవంతా కూడా హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది అనమాట. ఈ డేటాబేస్లో ఎన్పిఆర్లో
ఇలాంటి డిఫరెంట్ డేటాని అడగచ్చు. నేమ్ ఏంటి, హౌస్ హోల్డ్కి హెడ్ ఎవరు, మదర్ నేమ్ ఏంటి, ఇట్లా డేటా అడగచ్చు. సో రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో చూడండి 2019లో మరి ఈ ఎన్పిఆర్కి సంబంధించి ట్రయల్స్ చేపట్టారు. దాన్ని బేస్ చేసుకుని మొత్తం 21 పారామీటర్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. దాన్ని కండక్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. రైట్. అయితే ఆధార్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇది? ఇప్పుడు ఆధార్ ఉంది కదా అండి, ఆ డేటానే వాడుకోవచ్చు కదా. ఇవన్నీ మనం ఆధార్ అప్పుడు కూడా ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు? ఆధార్ అనేది ఒక ఇండివిజువల్కి సంబంధించిన డేటా. ఎన్పిఆర్ అనేది ఒక హౌస్ హోల్డ్, ఆ ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి సంబంధించిన డేటా. అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్ అనమాట. ప్రిలిమ్స్లో టెస్ట్ చేయొచ్చు. చూడండి 2010, 2015లో కూడా ఆధార్ డేటా కలెక్ట్ చేసినప్పుడు 14 పారామీటర్సే ఉండేవి. ఇప్పుడు వాటిని 21 పారామీటర్స్కి తీసుకొని రావడం జరిగింది. సో ఆధార్కి మరి దీనికి సంబంధించినటువంటిది ఏంటి? ఆధార్ ఇండివిజువల్ డేటా అయితే ఎన్పిఆర్లో ఫ్యామిలీ వైజ్ డేటా అనేటటువంటిది ఉంటుంది. ఎన్పిఆర్లో అసలు మైగ్రేషన్, మొన్న చూసారా మైగ్రెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారండి, ఎక్కడున్నారంటే గవర్నమెంట్ ఏమంది, మాకు తెలీదు అంది. అదే ఎన్పిఆర్ డేటా ఉంటే తెలుస్తుంది కదా. సో అందుకని ఇది ఇంపార్టెంట్ అన్నట్టుగా దీంతో ముందుకెళ్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ దీని మీద చాలా గొడవ జరిగిందండి. కావాలనే ఇది చేస్తున్నారు, ఎన్పిఆర్ వల్ల చాలామందిని ఎక్స్క్లూడ్ చేస్తారు అన్నట్టుగా దీని మీద గొడవలు జరిగాయి. బట్ ఏది ఏమైతేనేమి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. అది ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ యుఎస్ఏకి సంబంధించిందండి. మనం ప్రతిరోజు చదువుతూ ఉన్నదే, ఇంకొక వారం వరకు వస్తూనే ఉంటాయి. జో బైడెన్ మరి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు అవే ఇష్యూస్ అండి, అవే ఇష్యూస్ మనం చదువుతూ వస్తూ ఉన్నాం. సో కొత్తగా మనం నేర్చుకునే పాయింట్స్ ఏంటి అంటే ఏ విధంగా ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఉండబోతుంది అని చెప్పేసి, అంతే అన్నమాట. అక్కడ మరి ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ట్రంప్ ఉన్న టైంలో బయటకు వచ్చారు, ప్యారిస్ అగ్రిమెంట్లో పార్ట్ అవ్వచ్చు. రెండోది మరి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ WHO నుంచి బయటకు వచ్చారు, WHOలో మళ్ళీ పార్ట్నర్గా ఉండొచ్చు. ఇండియా యుఎస్ఏకి సంబంధించి అయితే ట్రేడ్, సో దాన్ని అది టారిఫ్స్ ఎక్కువగా వేశారు, అది మళ్ళీ చక్కబడచ్చు. ఇవే కదా రీసెంట్గా మనం చదువుతూ వస్తూ ఉన్నవి, అవే మళ్ళీ ఆర్టికల్స్లో కూడా ఉన్నాయి. కొత్తగా ఏమీ దీంట్లో లేదనమాట. రైట్. ఏదైనా మనము కొత్త పాయింట్స్ వచ్చినప్పుడు చూసుకుందాం. అంటే మీరు ఒక లాస్ట్ 10 డేస్గా మన ఆర్టికల్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే వాటిలో ఉన్న పాయింట్సే ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ మనం ఒక చోటే రాసుకోవాలి, యుఎస్ఏ ఇండియా రిలేషన్స్ అన్నది ఒక చోట రాసుకోవాలి, దాన్నే మీరు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఇదిగో అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటివి మరి స్ట్రెంగ్తెన్ చెయ్యాలి అన్నట్టుగా రీసెంట్గా మనకి బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ దీనికి సంబంధించి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అర్బన్ లివింగ్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలన్నారు. ఎందుకని? మనం కోవిడ్-19కి సంబంధించి సిచ్యువేషన్ చూస్తే ఒకసారి బ్యాక్గ్రౌండ్ గమనించండి. కోవిడ్-19కి సంబంధించిన సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా అర్బన్ ఏరియాసే మోర్ వల్నరబుల్. ఎందుకనండి? ఎక్కువ కేసులన్నీ అర్బన్ ఏరియాస్లో నమోదయ్యాయి, సిటీస్లోనే. పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ. సో ఒకరి నుంచి ఒకరికి వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి కానీ ఇదంతా కూడా చాలా మనకి త్వరగా జరుగుతూ ఉంటుంది. పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎస్పెషల్గా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటి మీద స్ట్రెస్ అనేటటువంటిది పడుతుంది. రైట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ పడడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా మనం పరిగణించవచ్చు. ఇంకేమున్నాయి? అర్బన్ ఏరియాస్కి సంబంధించి అక్కడ ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఎక్కువ, అవునా? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇట్లా పొల్యూషన్ లెవెల్స్ అనేటటువంటివి ఎక్కువ. 4 చూస్తే అర్బన్ ఏరియాస్లో మైగ్రెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ సోషల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండిందండి. హెల్త్ అనేది ఫిజికల్ ఇంపాక్టే కాకుండా, ఎకనామిక్ ఇంపాక్టే కాకుండా సోషల్ ఇంపాక్ట్ అనేటటువంటిది చాలా హ్యూజ్గా రావడం జరిగింది. చాలామంది మైగ్రెంట్స్ అక్కడికి వచ్చారు, అర్బన్ ఏరియాస్ బాగా వల్నరబుల్ అయ్యాయి. మరి ఏమైపోయింది? సోషల్ ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా ఇదిగా అయిపోయింది. 5వది అసలు అక్కడ హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేవన్న విషయం మనకు అర్థమైపోయింది కదా. సో హౌసింగ్ ఫెసిలిటీస్ అనేటటువంటివి సరిగా లేవు అన్నారు. మరి ఈ టైంలో అర్బన్ ఏరియాస్లో రీఇన్వెంటింగ్, మళ్ళీ కొత్తగా ఆ ఫ్రెష్ డెవలప్మెంట్ ఉండాలి అన్నారు. సో డిసీజ్ స్ప్రెడ్ని మరి ఆపగలగాలి అంటే పాపులేషన్ డెన్సిటీకి మనం ఏం చేయలేం. సో దానికి ఏం చేయొచ్చు? చుట్టూ అర్బన్ ఏరియాస్కి చుట్టూ సెమీ అర్బన్ సెంటర్స్ని డెవలప్ చేసుకోవచ్చు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవచ్చు. పొల్యూషన్ మిటిగేషన్ లేదా పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. సోషల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు చూడండి, అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఎంజీఎన్ఆర్ఈజే కానీ ఇలాంటి స్కీమ్స్ అన్నిటితో, కానీ ఇక్కడ అలా లేదే. సో హౌసింగ్ ఫెసిలిటీస్ చాలా ఇంప్రాపర్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అఫోర్డబుల్ హౌసింగ్ ఉండాలి. ఇలా కనుక మనం చేసుకోగలిగితే దానికి మరి గవర్నమెంట్ విల్ అనేటటువంటిది ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి. అప్పుడే ఇవన్నీ మనం చేయగలము. అర్బన్ ఏరియాస్ని రీఇన్వెంట్ చేయగలము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏవో ఉన్నాయి కొన్ని ప్రోగ్రామ్స్, స్మార్ట్ సిటీస్ అని అవన్నీ, కానీ ఎన్ని అర్బన్ ఏరియాస్కి? కొన్ని మాత్రమే కదా. కొన్ని అర్బన్ సెంటర్స్కి మాత్రమే, 100 సిటీస్కి మాత్రమే స్మార్ట్ సిటీస్ మిషన్. మిగిలినవన్నీ ఏం చేయాలి మరి? సో ఇలాంటి మెజర్స్ అన్నీ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అర్బనైజేషన్, అర్బన్ డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్స్ మీద ఇవి గుర్తుంచుకోవాలి మనం. అవి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఏం చేద్దాం అన్నప్పుడు ఈ పాయింట్స్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించిందండి. అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు 2-3 ఆర్టికల్స్ వస్తున్నాయి. అవే విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంతే, రైట్? డిఫరెంట్గా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. దీంట్లో మనం కొత్తగా నేర్చుకునే విషయం ఏమీ లేదు, మనకు తెలిసిందే. సో ఏం చేశారు, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఒక 1 వీకే ఇదంతా జరిగింది. అరెస్ట్ చేశారు, సెషన్ కోర్టుకి అప్లై చేసుకున్నారు. హైకోర్టు ఏమో, ముంబై హైకోర్టు మరి ఇప్పుడు కాదు బెయిల్ ఇచ్చేది అన్నారు. సో బెయిల్ రిజెక్ట్ చేశారు కదా అని సెషన్స్ కోర్ట్, అంటే క్రిమినల్ కేసెస్కి సంబంధించి సెషన్స్ కోర్ట్ అంటాం డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని. సో సెషన్స్ కోర్ట్కి, సుప్రీంకోర్టుకి ఒకటేసారి అప్లై చేసుకున్నారు. ఇంకా సెషన్స్ కోర్టు దాన్ని పరిగణించకముందే అప్లై చేసుకున్న నెక్స్ట్ డే పొద్దున్నే మరి ఈయనకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. కానీ ఎంతోమంది బెయిల్స్ కోసం కొన్ని వారాలుగా, కొన్ని మంత్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్? మరి వాళ్ళందరి విషయం పరిగణించుకోకుండా నువ్వు అప్లై చేసిన నెక్స్ట్ డేనే ఏమంత తొందర, సెషన్ కోర్టు ఇంకా పరిగణించలేదు కదా, అప్పుడు అది ఆర్టికల్ 14కి, ఈక్వాలిటీ రైట్స్కి అగెనిస్ట్ కదా. మరి సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటి? అది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన విషయం, అందుకే త్వరగా రెస్పాండ్ అయ్యామన్నారు. మరి అదే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ మిగిలిన వాళ్ళకి లేదా? మరి వాళ్ళ యొక్క ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 21కి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అనేది జ్యుడిషియరీకి లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అదే అండి రైట్స్. ఇదిగోండి, హోప్ ఆన్ రైట్స్. అందరి యొక్క పర్సనల్ లిబర్టీ ఇంపార్టెంటే. సో జ్యుడిషియరీ అనేటటువంటిది దాని యొక్క ఇమేజ్ స్లోగా తగ్గిపోతూ వస్తూ ఉంది రీసెంట్ డేస్లో, ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. ఇంకేదో క్రిటిసిజం ఎగ్జాంపుల్స్ అవి ఇవి ఉన్నాయి, బట్ అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుంచుకోవాలి, న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాసేది స్టూడెంట్స్ కోసం ఒక్కటే కాదు కదా, అందరి కోసం రాస్తారు. జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది మనం చూసుకుంటాం, రైట్? ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆ బ్యాలెన్స్ చేయాలన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, గవర్నాన్స్, పరిపాలన అన్న దాంట్లో చదువుకుంటాం. గవర్నమెంట్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది, అవునా కాదా అండి? ఆత్మనిర్భర్ అనౌన్స్ చేస్తూ దాంట్లో చాలా విషయాలు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మెజర్స్ తీసుకున్నాము. ఎంప్లాయ్మెంట్ని పెంచడానికే చాలా మనీ ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ 3.0లో స్పెండ్ చేస్తున్నాము అని చెప్పారు. మరి అలాంటి కంటెక్స్లో గవర్నమెంట్ యొక్క థీమ్ మీరు గమనించే ఉంటారు, మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నాన్స్. గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ తక్కువ ఉంటుంది, పరిపాలన ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా థీమ్ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండాలి. ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పించే పరిస్థితుల్లో లేదు. సో మినిమం గవర్నమెంట్ కాదు, మ్యాక్సిమం గవర్నమెంట్ ఉండాలి అన్నది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఎందుకో చెప్తాను, చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్-19 అందరికీ ఒక విషయం చెప్పింది, ఏమని? మనం గనుక పీపుల్ మీద ఎక్కువ మంది మీద డిపెండ్ అవుతే, ఇలాంటి క్రైసిస్ ఏదైనా వస్తే ఎంటైర్ ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోతుంది. చూడండి, లేబర్ రాలేదు, మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ స్టాప్ అయిపోయింది. అదే మనుషుల ప్లేస్లో ఒకవేళ రోబోట్స్ ఉండుంటే, మెషిన్స్ ఉండుంటే ఏమై ఉండేది? ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోయి ఉండేది కాదు, నా బిజినెస్ పోయిండేది కాదు, నా ప్రాఫిట్ పోయిండేది కాదు. ఇలా ఆలోచిస్తారా లేదా? సో ఒకవేళ ఈ ఆల్రెడీ థాట్ వచ్చేసింది. సో దీంతో జాబ్లెస్ గ్రోత్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బాగా గమనించండి ఈ పాయింట్. జాబ్లెస్ గ్రోత్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఈ జాబ్లెస్ గ్రోత్ వస్తే ముందుగానే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరగచ్చా లేదా? రైట్? ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది.
ఇలాంటి టైంలో గవర్నమెంట్ 3 రకాలైన పాలసీస్ మీద ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఈ 3 ఏరియాస్లో ఎక్కువగా ఉండాలి. ఆ 3 ఏరియాస్ ఏంటో చూద్దామా? ఇక్కడ ఈ డైమెన్షన్ అర్థమైందా అండి? జాబ్లెస్ గ్రోత్ ఎందుకు రావచ్చు? ఆల్రెడీ మన ఎకానమీని జాబ్లెస్ గ్రోత్ అని చాలామంది వర్ణిస్తూ ఉంటారు. ఇంకా మనకి జాబ్లెస్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంది. సో అలాంటి కంటెక్స్లో బాగా గమనించాలి. జాబ్లెస్ గ్రోత్ దాన్ని రీప్లేస్ చేసేందుకు గవర్నమెంట్ 3 రకాల పాలసీస్ మీద ఫోకస్ చేయాలి. అవి చూద్దాం. 1 హెల్త్ కేర్ మరియు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హెల్త్ కేర్ సెక్టార్లో చాలా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు, దాని మీద ఫోకస్ చేయండి. 2 ఓవరాల్గా ఎకనామీలో ఎంఎస్ఎంఈస్ ఇట్లా ఏవైతే మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాయో, ఎంఎస్ఎంఈ సెక్టార్ కానీ టెక్స్టైల్ సెక్టార్, ఎంఎస్ఎంఈలో టెక్స్టైల్స్ ఉండొచ్చు, లెదర్ ఉండొచ్చు, ఇలాగా. సో ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. 3వది క్లైమేట్ అండి. క్లైమేట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లేదా క్లైమేట్ ప్రొటెక్షన్ అంటారు. వీటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అప్పుడే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. చూడండి, ఈ ఏరియా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీరు చూస్తే సోషల్ అని రాసుకోవచ్చా? సో సోషల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కలిస్తే దాన్ని ఏమంటామండి? సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటామా లేదా? ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వీటన్నిటిలోనూ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తీసుకొని రావాలి, అప్పుడే ఇక్కడ గ్రోత్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ అనే కంట్రీని మనం కన్సిడర్ చేసుకుంటే అది ఎంప్లాయ్మెంట్ని పెంచడానికిను, గ్రోత్ని పెంచడానికిను, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కోసం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ హెల్త్ కేర్ సెక్టార్లో వచ్చే విధంగా పాలసీస్ తీసుకుంది. సో దాంతో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగారు, అటు హెల్త్ సెక్టార్ బాగైపోయింది. ఎంఎస్ఎంఈ సెక్టార్కి కనుక ఊతమిస్తే అది మనకి సుమారుగా 111 మిలియన్ జాబ్స్ని ఎంఎస్ఎంఈ సెక్టార్ కల్పిస్తుంది. అది ఇప్పుడు ఎంతో నష్టపోతున్న పరిస్థితుల్లో ఉంది. కార్పొరేట్ సెక్టార్స్ కంటే ఇది మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్, కార్పొరేట్ సెక్టార్స్ ఎక్కువ రెవెన్యూ ఇస్తాయి, కానీ ఇది ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది. ఫోకస్ చేయండి. క్లైమేట్ ప్రొటెక్షన్, ఇప్పుడు చూడండి, అసలు కోవిడ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ హ్యాబిటాట్ డిస్ట్రక్షనేనా? మరి ఈ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ వీటి నుంచి కాపాడుకోవాలి, పొల్యూషన్ ఇవి తగ్గించుకోవాలి. సో ఇంకా వచ్చే రోజుల్లో ఇది శాంపుల్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా ముందుంది అన్నదే కదా మనకి ఇది చెప్పింది. COVID-19 చెప్పింది అదేనా? సో మరి అలాంటి కంటెక్స్లో దాని నుంచి ఏ విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, క్లైమేట్ ప్రొటెక్షన్ ద్వారా ఈ మెజర్స్ గవర్నమెంట్ తీసుకోవాలి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ కూడా వేసుకోవచ్చండి మీరు ఆన్సర్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేరళ అనేది జీనోమ్ సర్వే చేపట్టడం జరిగింది SARS-CoV-19 డిసీజ్కి సంబంధించి అన్నారు. అంటే ఏంటిది? వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి, అంటే కేరళలో ఉన్న వివిధ జిల్లాల నుంచి మరి 100 శాంపిల్స్ని కలెక్ట్ చేసి అక్కడ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఓకే ఏ విధంగా జీనోమ్ అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ ఒకే టైప్ ఆఫ్ వైరసా? ఎందుకంటే COVID-19లో కూడా ఒక వైరస్ జాతిలో మళ్ళీ రకరకాల సబ్ స్పీషీస్ ఉండొచ్చు. సో ఏ విధంగా ఉంది అని మనం కనుక్కోవాలి. దానికోసం మనకి చూడాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అన్నది ఒక సర్వే చేపడతాము అని చెప్పింది. దాని నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నాము. దానికి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఇదొక జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ అనమాట. నెక్స్ట్ జనరేషన్ జీన్ సీక్వెన్సింగ్ని ఉపయోగించి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ యొక్క డేటాని మేము చూస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వీటిలో నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ని ఉపయోగించి అసలు ఏ విధమైనటువంటిది, ఇక్కడ చూడండి కేరళలో ఏమో A2A క్లేడ్ అంటున్నారు. A2A అనే టైప్ ఆఫ్ దీనికి సంబంధించిన వైరస్ ఎక్కువగా ఉంది అంటున్నారు. అలా మనం కనుక్కోవచ్చు ఏ విధమైనటువంటిది ఏ ప్లేస్లో ఎట్లుంది అని చెప్పేసి. అందువల్ల మనకి ఈ జీనోమిక్ సర్వే చేపడతాము అన్నట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. మరొక్కసారి బేసిక్స్కి వెళ్ళి ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందామా? ప్రిలిమ్స్లో బాగా యూజ్ అవుతుంది. చూడండి, జీనోమ్ సీక్వెన్సింగ్ అనేటటువంటిది డిఎన్ఏలో ఉండేటటువంటి మన న్యూక్లియోటైడ్స్ అంటామన్నమాట. ఆ న్యూక్లియోటైడ్స్ ఏమేమి ఉన్నాయి అని ముందు వాటిని చూస్తాం. అది చూసిన తర్వాత డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్స్ అవన్నీ చూసి దాన్ని బట్టి ఇదిగో ఈ జీన్ ఇది అని చెప్తాం. జీన్ దాని యొక్క ఫంక్షన్ ఆ విధంగా మనం చెప్తే దాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే ఏంటంటే ప్యారలల్గా చాలా శాంపిల్స్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది శాంపిల్స్ తీసుకొనైనా ఒకటేసారి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగలదు. అలాంటి ప్యారలల్
సీక్వెన్సింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ఆ మెథడాలజీనే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని అంటాము. సో పర్ జీనోమ్ని సీక్వెన్స్ చేయడానికి తక్కువ కాస్ట్ పడుతుంది. రీసెర్చ్ యాక్టివిటీలో ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ని జెనెటిక్ కౌన్సిలింగ్కి, జెనెటిక్ స్క్రీనింగ్కి ఉపయోగించవచ్చు. మరి రేర్ జెనెటిక్ డిజార్డర్స్తో ఎవరెవరు సఫర్ అవుతున్నారో అది కనుక్కొని ముందుగా చెప్పడానికి వీలవుతుంది. కోవిడ్-19కి సంబంధించి కూడా క్విక్గా టెస్టింగ్ అది చేపట్టడానికి, వీటన్నిటికీ కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనేది యూజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఏ జీన్ ఉంది ఇక్కడ అన్నది కనుక్కోవడానికి ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే సింపుల్గా ప్యారలల్గా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే దాన్నే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటామండి సింపుల్గా. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఐసీఎంఆర్ అనేటటువంటిది ఏం చెప్పడం జరిగింది? ఇదిగో ప్లాజ్మా థెరపీ అనేది మీరు విచ్చలవిడిగా వాడుతున్నారు, కానీ అది అంత ఎఫెక్టివ్గా లేదు. సో ఇండిస్క్రిమినేట్ విచ్చలవిడిగా వాడడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు ప్లాజ్మా థెరపీని. దానికి అగెయినెస్ట్గా ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పడం జరిగింది. సో అసలు ప్లాజ్మా థెరపీ, ఇంతకీ ఐసీఎంఆర్ ఎవరు చెప్పడానికి? ఐసీఎంఆర్ అనేటటువంటిది ప్రీమియర్ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుంది. సో బయోమెడికల్ రీసెర్చ్కి సంబంధించి గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేయడం కానీ ఇవంతా కూడా మరి ఐసీఎంఆరే చూస్తుంది. సో అందుకే మీరు చూస్తే వ్యాక్సిన్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసేది ఐసీఎంఆర్ అనమాట. దాన్ని అప్రూవల్ చేసుకోవడానికి డిఫరెంట్ బాడీస్ ఉన్నప్పటికీ బయోమెడికల్ రీసెర్చ్కి సంబంధించి ఫ్రేమింగ్ అంతా కూడా దీని దగ్గరే ఉంటుందన్నమాట. ఇలాంటి కంటెక్స్లో ప్లాజ్మా థెరపీకి అప్రూవల్ ఇచ్చింది ఐసీఎంఆర్ఏ, కానీ దాని యొక్క ఎఫెక్టివ్నెస్ కనిపించలేదని చాలా సందర్భాల్లో చెప్పినా సరే చాలా హాస్పిటల్స్లో ప్లాజ్మా థెరపీకి వెళ్తున్నాయి. ఎస్పెషల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ ప్లాజ్మా థెరపీ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకని? ఇంతగా ప్లాజ్మా థెరపీ అంటే ఏంటి చూద్దాం. సో ఆ థెరపీ అనేది అంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్పినా చేస్తూ ఉన్నారు. దాంతో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు, అది వేరే విషయం, కానీ వాళ్ళకేం ఉపయోగం లేదు కదా అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ప్రాపర్గా లేదు, సరిగా దాని యొక్క బెనిఫిట్స్ ఏం కనిపించట్లేదు. అలాంటప్పుడు ఎందుకు దీన్ని వాడాలి అన్నట్టుగా చెప్తున్నారు. అవుట్కమ్స్లో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ లేవు. అలాంటప్పుడు దీన్ని ఎలా పడితే అలాగా క్లినికల్ ప్లాజ్మా థెరపీ, కన్వలజెంట్ ప్లాజ్మా థెరపీ అంటారండి, సిపివి అని, సిపిటి అని. సో దాన్ని ఎలా పడితే అలా వాడద్దు అని చెప్తున్నారు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ కన్వలజెంట్ ప్లాజ్మా థెరపీ ఏం లేదండి. కోవిడ్-19 వచ్చిన ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, అతను కొన్ని రోజులకు రికవర్ అయ్యారు అంటే ఏంటి? అతని యొక్క బాడీలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, ప్రతిరక్షకాలు అనేవి ఫైట్ చేసి ఉంటాయి ఆ వైరస్. అందుకే కదా అతను బయటపడ్డాడు. సో యాంటీబాడీస్, సో అతని బ్లడ్ నుంచి యాంటీబాడీస్ని తీసుకోవాలి. సో అందుకని వైరస్ని న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీస్ని తీసుకొని దానిని వేరే వ్యక్తిలోకి ఎక్కించడం. ఆ వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చిందో లేదా వస్తుందో అనుకున్నాం, ముందుగానే యాంటీబాడీస్ని ఆ వ్యక్తి యొక్క బాడీలోకి పంపించడం. దాన్ని కన్వలజెంట్ ప్లాజ్మా థెరపీ అంటే ట్రీట్మెంట్. ప్లాజ్మా అంటే బ్లడ్లో ఉండేటటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక లిక్విడ్ లాంటిది ఉంటుంది, దాన్ని ప్లాజ్మా అంటారు. సో రికవర్ అవుతారు అన్నది. కానీ ఐసీఎంఆర్ తన యొక్క రీసెర్చ్లో చాలా స్టడీస్ తర్వాత చెప్పింది ఏంటి అంటే, ఇదిగో ఫస్ట్లో అనుకున్నాం ప్లాజ్మా థెరపీ ఏ సొల్యూషన్, బ్లడ్ డొనేట్ చేస్తాము చేయండి అని అడిగాం కూడా, కానీ అది ఇప్పుడు అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడద్దు. అది ఇక్కడ ఐసీఎంఆర్ చెప్పిన విషయం. నెక్స్ట్ చూడాలి ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 15th ఫినాన్స్ కమిషన్, 15వ ఫినాన్స్ కమిషన్ తన యొక్క రిపోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసింది. అసలు ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసాక ఏమవుతుంది, ఇవన్నీ మనం చూసాం. సో చాలామంది స్టూడెంట్స్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా, సపరేట్గా ఒక వీడియో చేద్దాము ఆ చాప్టర్స్ అన్నిటి మీద ఒక సిరీస్ లాగా అన్నారు. ఆల్రెడీ మనకి 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటటువంటి సిరీస్ నడుస్తూ ఉందండి. సో 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసులన్నీ మనము పాలిటీకి వాల్యూ అడిషన్గా చేయబోతున్నాము. సో ఆ తర్వాత కొన్నిటి మీద ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక్కొక్క కంట్రీతో రిలేషన్స్ చేయడము, నీతి ఆయోగ్ యొక్క 75 స్ట్రాటజీ అట్ 75 అని చాలా మంచి బ్యూటిఫుల్ రిపోర్ట్ ఒకటి ఉంది. సో దాని మీద వీడియోస్ ఇలాగ ఎన్నో ఉన్నాయి చేయాలనుకుంటే. కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ మీద వీడియోస్ చేయాలి, ఇలాగా కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట.
బట్ ఏది నెక్స్ట్ అన్నది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు, అది మనం చూద్దాం. వాటిలో లిస్ట్లో ఫినాన్స్ కమిషన్కి సంబంధించి రికమెండేషన్స్, దాని యొక్క వివిధ రకాల చాప్టర్స్ అది కూడా ఉంది, అది మనం చూడబోతాం. బట్ ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు హెల్త్ అన్న దాని గురించి చూద్దాం. రైట్, వీటన్నిటి మీద ప్లాన్స్ ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి చేద్దామని ఒకటేసారి అంటే బర్డెన్ అవుతుంది. ఇది మనకి 10 days పడుతుంది 50 కేసెస్కి సంబంధించి. ఆల్రెడీ మనం 5 days కంప్లీట్ చేసాం. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clockకి లైవ్ సెషన్ ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత కూడా వీడియో అప్లోడ్ అవుతుంది. సరే, ఈ 15th ఫినాన్స్ కమిషన్ చెప్తున్నటువంటిది ఏంటి ఇంతకీ? హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించి 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది ఒకసారి చూద్దామా? ఈ ఆర్టికల్లో చాలా ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అండి, అందుకని దీంట్లోనే నేను హైలైట్ చేస్తాను. మీరు ఒక చోట నోట్స్లో రాసి పెట్టుకోండి, మనకు ఆన్సర్ రాయడానికి బాగుంటుంది. 15th ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది చూడండి, హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అనేది ఉండాలి అని చెప్పింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. దాంతోపాటు హెల్త్ కేర్ మీద స్పెండింగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా 1% ఉంది, దాన్ని 2.5% పెంచాలి 2024 కల్లా అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు చూడండి, పంచాయత్స్ మున్సిపాలిటీ లెవెల్స్లో అంటే పబ్లిక్ హెల్త్ కేర్ మీద స్పెండ్ చేయడం అంటే పెద్ద పెద్ద ఎయిమ్స్ ఇలాంటి హాస్పిటల్సే కాదు, ప్రైమరీ హాస్పిటల్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి, పంచాయత్ మున్సిపాలిటీ లెవెల్స్లో మరి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ కేర్ సెక్టార్ అనేటటువంటిది పువర్ స్టేట్స్లో తక్కువగా ఉంది, బాగా గమనించాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఒక ఆన్సర్ రాయొచ్చు మీరు, ఈ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అర్థమవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బీహార్ లాంటి రాష్ట్రాల్లోనేమో చాలా తక్కువ అమౌంట్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఏమో పర్ క్యాపిటా ఒక వ్యక్తి మీద ఖర్చు పెట్టేటటువంటి హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ 3,000కి పైగా ఉంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టేది పబ్లిక్ ఎక్స్పెండిచర్. బీహార్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, సో పర్ ఇండివిజువల్కి 781 రూపాయలే సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాము. సో అలాంటి కంటెక్స్లో మరి క్వాలిటీ హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? సో దాన్ని మార్చాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, నేషనల్ కేడర్, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సరైనటువంటి వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ కల్పించండి. డాక్టర్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు, మరి వాళ్ళని పర్మనెంట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన అలవెన్సెస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం చూడాలి. ఇండియన్ మెడికల్ సర్వీస్, ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలాగో అలాంటి ఇండియన్ మెడికల్ సర్వీస్ లాంటి క్యాడర్ని తీసుకొని రావాలి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ అనే దాని కింద తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. రైట్, దానికి సంబంధించి ఇదిగోండి ఈ పాయింట్స్ ఇందాక చూసినవే. ఇంకా చూడండి, ఇండియాలో అడిక్వేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, స్క్యూడ్గా ఉంది అన్నాము. సరే, ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, రోల్ ఆఫ్ పారామెడిక్స్ అండ్ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అంటే ఇప్పుడు మనకి పారామెడిక్స్ వీళ్ళంటే ఆశా వర్కర్స్ అని విన్నారా? సో ఇలాంటి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇలాంటి డిసీజెస్కి అవేర్నెస్ ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కల్పించాలి. అలాంటి వాటికి సంబంధించి పారామెడిక్స్ని, ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ని ఎక్కువ మందిని అపాయింట్ చేసుకోగలగాలి. రైట్, సో కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు డాక్టర్స్, వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్ పెంచుకోవాలి, అది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, బెటర్ హెల్త్ కేర్ అనేది అచీవ్ చేయడానికి చూడాలి, ప్రైవేట్ సెక్టార్ని టెర్షరీ కేర్లో బాగా స్ట్రెంగ్తెన్ చేయండి. గవర్నమెంట్ అనేటటువంటిది ప్రైవేట్ సెక్టార్ వైపు చూసింది, ఏమని? ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రైవేట్ సెక్టార్ హెల్ప్ చేస్తుందామని ప్రైవేట్ సెక్టార్ చేతులు ఎత్తేసింది కదా. అలా కాకూడదు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టార్ హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలి. సో దాన్ని మనము బిల్డ్ చేసుకోగలగాలి. నెక్స్ట్, ట్రస్ట్ డెఫిసిట్ అనేటటువంటిది ఉంది. ట్రస్ట్ డెఫిసిట్ అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య ఉన్న ట్రస్ట్ డెఫిసిట్ని తగ్గించగలగాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, హెల్త్ సెక్టార్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. సో దాన్ని ఎలాగ తీసుకొని రావాలి, ప్లస్ అది పీపుల్కి కూడా మరి అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. లోకల్ లెవెల్లోనూ ఈ ఇన్వెస్ట్మెంట్ రావాలి, బెటర్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవ్వాలి. ఇవి చెప్పిన పాయింట్స్ అండి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏవైతే అండర్లైన్ చేసుకున్నామో వాటిని నీట్గా ఒక చోట రాసి పెట్టుకోండి, మనకి యూజ్ అవుతాయి. రైట్, ఆన్సర్ రాసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. అవన్నీ రాసి పెట్టుకొని నీట్గా ఏదన్నా హెల్త్ కేర్కి సంబంధించి ఏమేమి చేయాలి, సజెషన్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇండియాలో ఏమేమి చేయాలి అంటే ఇదిగో 15th ఫినాన్స్ కమిషన్ ఈ విధంగా చెప్పింది, అలా మీరు రాసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని ఇన్నిసార్లు రిపీట్ చేశాను, ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఏమని? ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ని ఒక హీరో లాగా చెప్తున్నాం. ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి పెంచేమో డబ్బులు, రూరల్ ఏరియాస్లో ఇన్ని రోజులు ఇస్తున్నాం, అది ఇదని. కానీ పనేమో జరుగుతుంది. దానికి మరి వాళ్ళకి వేజెస్, రావాల్సిన వేతనాలు అనేవి ప్రాపర్గా రావట్లేదు. పని కంటే లేబర్ కంటే వేజెస్ తెచ్చుకోవడమే కష్టంగా ఉంది అని చెప్తున్నారనమాట. ఎందుకని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంతకీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది మనం చూద్దామండి. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే రీసెర్చ్గా అజీం ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ ఒక రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. మామూలుగా మన ఎకనామిక్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ మరియు జార్ఖండ్ వీటిలో చాలా మంచిగా ఉందండి ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించిన పేమెంట్స్ అన్నారు. సో ఆ స్టేట్స్లోనే మరి వీళ్ళు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ అనేది చేపట్టారు. వాళ్ళు కనుక్కున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది, అంటే పేమెంట్స్ డిలే అవుతున్నాయి అన్నారు. సో ఓవరాల్గా అవి కాకుండా ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఒక్కసారి చూద్దామా. వెరీ ఇంపార్టెంట్ అండి, గవర్నాన్స్లో ఇంపార్టెంట్. చూడండి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టం కింద తీసుకొని వచ్చారు. రైట్ టు వర్క్ అన్నది స్టాట్యూటరీ రైట్గా తీసుకొని రావడం జరిగింది. మినిమం 100 రోజుల గ్యారంటీడ్ వర్క్ని రూరల్ ఏరియాస్లో మాత్రమే, గమనించాలి, రూరల్ ఏరియాస్లో మాత్రమే ఒక్కొక్క హౌస్ హోల్డ్కి, ఒక ఇంటికి ఒక మనిషికి అయినా మినిమం కల్పించేలాగా. సో మినిమం వేజెస్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాము అన్నారు. వేజెస్, అన్స్కిల్డ్ వర్కర్స్కి సంబంధించిన వేజెస్కి సంబంధించి ఎంతైతే అమౌంట్ అవుతుందో అదంతా 100% సెంటరే ఇస్తుంది. సెమీ స్కిల్డ్, అక్కడ మేనేజర్స్ వీళ్ళు ఉంటారా, వాళ్ళకి సంబంధించి 75% సెంటర్ ఇస్తుంది, 25% స్టేట్స్ ఇస్తాయి. మెటీరియల్ కాస్ట్, అక్కడ కావాల్సిన తట్ట బుట్ట మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి 75% స్టేట్ సెంటర్ ఇస్తుంది, 25% స్టేట్స్. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 90% సెంటర్, 10% స్టేట్స్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్లు అంటే రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడం అదంతా 6% సెంటర్ ఇస్తుంది, 94% స్టేట్స్ భరించాలి. మరి అప్లై చేసుకున్నాక, నాకు కావాలి జాబ్ అని అక్కడ అప్లై చేసుకున్నాక 15 రోజుల లోపల ఇవ్వకపోతే ఆ వ్యక్తికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంటే దాన్ని చెల్లించాలన్నమాట. మినిమం 35% అలొకేట్ చేసే వర్క్ విమెన్కి ఇవ్వాలి. అసలు ఎంతవరకు వర్క్ జరుగుతుంది, క్వాలిటీ ఎంత అన్నది గ్రామ సభ ద్వారా ఆడిట్ చేసుకోవాలి, సోషల్ ఆడిట్ అంటారు. సో అది చేయాలి. ఇది ఫీచర్స్. అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందాక అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ స్టడీలో కూడా తెలిసింది. ఏమని? పేమెంట్స్లో డిలేస్ ఉన్నాయి. ఫండ్స్ ఇస్తున్నారు కానీ అలొకేట్ చేసిన ఫండ్స్ కూడా స్టేట్ ఖర్చు పెట్టలేకపోతుంది. జెండర్ గ్యాప్స్ పేమెంట్లో ఇంకా ఉన్నాయి. క్వాలిటీ, వర్క్ చేస్తున్నారు కానీ అది ఎందుకు ఫ్యూచర్లో ఉపయోగపడకుండా ఉంది చాలా వరకు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ పే చేయట్లేదు. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ మీట్ అయ్యి ఎప్పటికప్పుడు ఏ విధంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందని చూసుకోవాలి, అదేమీ సరిగా అవ్వట్లేదు. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎస్పెషలీ మేనేజర్ లెవెల్లో అవైలబుల్గా లేదు. గ్రామ సభ సోషల్ ఆడిటింగ్ ప్రాపర్గా చేయట్లేదు. ఇవన్నీ దానికున్న ప్రాబ్లమ్స్. మరేం చేద్దాం? సెంటర్ స్టేట్స్ రెండు కూడా రెగ్యులర్గా ఫండ్స్ రిలీజ్ చేయాలి. మెన్షన్ చేసిన యాక్ట్లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కానీ ఇవన్నీ కంపల్సరీగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలి. క్వాలిటీ, వర్క్ చేస్తాం వెళ్ళిపోతాం అంటే సరిపోదు కదా, క్వాలిటీ ఉండాలి. మిగిలిన ప్రోగ్రామ్స్తో కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్, సో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం అలాంటివి ఆల్రెడీ జరుగుతున్నా ఇంకా దాన్ని పెంచుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. గ్రామ సభాస్ని ఎంపవర్ చేసుకొని సోషల్ ఆడిట్ చేసుకోవాలి. టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ జియో ట్యాగింగ్ ఆల్రెడీ చేస్తున్నారు. సో జియో ట్యాగింగ్ కానీ స్పేస్ టెక్నాలజీని వాడుకొని, ఐసీటీ టెక్నాలజీని వాడుకొని ఈ విధంగా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ని తీసుకొని రాగలగాలి. ఇవి సొల్యూషన్స్ అండి. 10 మార్క్స్కి క్వశ్చన్గా అడిగితే మీరు ఈ ఒక్క ఇమేజ్ని గుర్తుపెట్టుకోగలిగితే రాసేయచ్చు ఆన్సర్. దీని నుంచి రాయగలరా అండి? ఇందాక చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్గా రాయండి. రీసెంట్ స్టడీ అని, కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇంట్రడక్షన్లో రాయండి. మిగిలిన పార్ట్లో ఇది మీరు రాసేయచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇది కూడా మనం చూసాం. ఆర్మేనియా, అజర్బైజాన్లో ఎవరు విన్ అయ్యారు, ఈ నగర్నో కర్బాక్ రీజన్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన విషయాలు ఏంటి, దాంట్లో ఎవరు డామినెంట్, అక్కడ ఎందుకు విన్ అయ్యారు, టర్కీ యొక్క రోల్ ఏంటి, టర్కీ డ్రోన్స్ ప్రొవైడ్ చేయడము ఇవంతా ప్రొవైడ్ చేయడము, రష్యా యొక్క రోల్ ఏంటి, మరి అక్కడ ఇన్స్టెబిలిటీ, ఈ రెండూ గనక ఒకవేళ మేము గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నించాలంటే ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఇదంతా మనం నిన్న చదివాం. ఒక స్పెషల్ వీడియో డ్రోన్ వార్స్ అర్మేనియా అజర్బైజాన్ అన్న దాంట్లో చాలా డీటెయిల్డ్గా చూసాము. ఒక క్రొనాలజీ ఇచ్చాము. 1994 వార్లో ఏం జరిగింది ఒక స్పెషల్ వీడియో ఉంది, చూడండి ఒకసారి, చూడకపోయింటే
రైట్. సో అందుకని నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. టైం వేస్ట్ లేకుండా ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. కొన్ని టర్మ్స్, కొన్ని కాన్సెప్ట్స్ మనం దీని నుంచి నేర్చుకుందాం. ఇక్కడ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMFకి సంబంధించినటువంటి చీఫ్ ఎకనమిస్ట్ దీని గురించి ఏం చెప్పారు, గీతా గోపీనాథ్. సో ఆవిడ దీనికి మన ఇండియన్ ఎకానమీ గురించి ఏ విధంగా ఎకనామిక్ రివైవల్ అవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. వాటిలో ఒక్కొక్క పాయింట్ గురించి చూద్దాం, ఎందుకంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అడగచ్చు. డెట్ పరిస్థితి ఏంటి, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి, బ్యాలెన్స్ షీట్స్ అంటే బ్యాంకుల యొక్క పరిస్థితి ఏంటి, ఈ జాబ్స్ ఒక పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క దాని గురించి చూద్దామా? రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి, IMF అనేటటువంటిది ఇదిగో గ్లోబల్ ఎకానమీ అన్నటువంటిది వ్యాక్సిన్ వస్తే తప్ప రికవర్ అయ్యే పరిస్థితి మనకు కనిపించట్లేదు. వ్యాక్సిన్స్ వస్తాయి అంటున్నారు కాబట్టి ఎంతో కొంత మరి రిలీఫ్ అయితే ఉంది. కానీ మళ్ళీ వింటర్ వచ్చేసింది, చాలా కేసులు పెరుగుతూ ఉన్నాయి కదా అండి. పొల్యూషన్ పెరగడము, ఎందుకంటే అండి వింటర్ వచ్చింది కదా అని అంటే ఈ సీజన్కి ఏం సంబంధం అని అంటే శ్వాస తీసుకోవడంలో న్యాచురల్గానే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట ఈ టైంలో. అలాంటి టైంలో COVID-19 వచ్చినప్పుడు త్వరగా రికవర్ అవ్వడం బదులు మరి ఎక్కువగా దానివల్ల సఫర్ అవ్వడం ఎక్కువ అవుతుంది. సో కోల్డ్, స్నీజింగ్ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని పెరుగుతుంది అని చెప్తున్నారు, అంతే అన్నమాట. సరే, ఇలాంటి కంటెక్స్లో ఇప్పుడున్నటువంటి క్రైసిస్ అనేటటువంటిది ఫ్యూచర్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా గవర్నమెంట్కి సంబంధించినది కానివ్వండి, దీన్ని ఫ్యూచర్ ఎకనామిక్ యాక్టివిటీ కంపెనీస్, గవర్నమెంట్స్, స్టూడెంట్స్, వర్క్ ఫోర్సు అందరూ కూడా దీనివల్ల ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో దీని ఇంపాక్ట్ అలా ఉండబోతుంది, కొన్ని సంవత్సరాల పాటు ఉండబోతుంది అని చెప్తున్నారనమాట. ఎస్పెషల్గా ఈ COVID-19 అనేది ఓన్లీ లైఫ్సే కాదు, లైవ్లీహుడ్స్ని కూడా కోల్పోయేలాగా మనకి చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ ఒకానొక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆగిపోయింది. అలాంటి కంటెక్స్లో మరి ఏ విధంగా దీన్ని రివైవ్ చేయాలి అన్నదే ఇక్కడ విషయం అన్నమాట. వ్యాక్సిన్స్ వచ్చాక కేసులు తగ్గుతాయి, నార్మల్ అయిపోతాయని మనం అనుకుంటున్నాం. బట్ దీని యొక్క లెగసీ ఎలా ఉండబోతుంది? మరి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే TBS అంటారండి, ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం, TBS ప్రాబ్లం అంటారు. అంటే ట్విన్ అంటే రెండు, అటు బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్స్, అటు కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్, కార్పొరేట్స్, కంపెనీస్. సో రెండిట్లోనూ నష్టాలుంటే దాన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం. ఇప్పుడు బ్యాంకులు కార్పొరేట్స్కి లోన్స్ ఇచ్చాయండి, కానీ వీళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ చేపడదాం అనుకున్న టైంకి ఇలాంటిది ఏదో వచ్చింది. ఇప్పుడు వచ్చింది, కోవిడ్ వచ్చింది. దాంతో వీళ్ళు తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించలేకపోతున్నారు. బ్యాంకులకి అది వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లో ప్రాబ్లం, అంతేనా? బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంది, వాళ్ళు ఎంత ఇచ్చారు, ఎంత తిరిగి వచ్చింది, అదంతా బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం. మరి కంపెనీస్ కూడా వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోయింది, ప్రాఫిట్స్ రావట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం. ఆ విధంగా ఎకానమీలో ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటారు. ఇది చాలా చాలా నష్టం కలిగించేటటువంటి విషయం అన్నమాట. సో అది పెరుగుతూ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్లో జాబ్లెస్ రికవరీ ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. మనం ఇందాక ఒక చోట అనుకున్నాం, మ్యాక్సిమం గవర్నాన్స్ ఉండాలి అన్న ఆర్టికల్ చదువుకుంటూ ఉన్నప్పుడు జాబ్స్ని ప్రొవైడ్ చేయడం కంటే మెషిన్స్ని పెట్టుకోగలిగితే ఇలాగ డిస్రప్షన్స్ రావు అని ఆలోచించే అవకాశం ఉంది. సో జాబ్లెస్ ఎకనామిక్ గ్రోత్ అనేది పాసిబుల్. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జాబ్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపుగా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. క్లైమేట్ చేంజ్ వీటికి తగ్గట్టుగా మరి ఫోకస్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు డెట్ చూడండి, ఇక్కడ డెట్ అంటే అప్పు తెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూస్ లేవు, డెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. మరి డెట్ అనేటటువంటిది ఫ్యూచర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు డెట్ తెచ్చుకున్నామండి, దానికి వడ్డీ కట్టుకుంటూ ఉండాలా ప్రతి సంవత్సరం. సో ఫ్యూచర్ ఎకనామిక్ యాక్టివిటీని ఇది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే COVID-19 క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ అప్పట్లోనే పోదు, అది ఇక్కడ చెప్తున్న విషయం. మరి వాళ్ళ ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి సంబంధించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నారు కదా, దాన్ని రీసెంట్గా 10 సెక్టార్స్కి ఇస్తున్నాము అని చెప్పారు. మనం 14th రోజు చదువుకున్నామండి దీనికి సంబంధించి. ఆ 10 సెక్టార్స్ ఏంటి, ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి, ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి, ఇదంతా 14th వీడియోలో మనం చూసాం. ఏదేమైతేనేమి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఇండియన్ సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ పేరేం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. సో ఒక అసోసియేషన్ అనేది ల్యాప్టాప్ మార్కెట్స్కి కూడా మీరు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇవ్వచ్చు కదా
అది 100 బిలియన్ మార్కెట్కి వెళ్ళే అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది. కాబట్టి సో మీరు దానికెందుకు గవర్నమెంట్ దానికెందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని అప్లికబుల్ అయ్యేలాగా చూసుకోకూడదు అన్నట్టుగా అడగడం జరిగింది. మనం ఏం చేద్దాము, అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు మెయిన్స్ రెండిట్లోనూ ఇంపార్టెంట్ అండి. అసలు మనకి నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఇంపార్టెంట్ పాలసీస్ మీద ఒక వీడియో చేసాం, అన్ని రంగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ పాలసీస్ లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన వాటి మీద ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాము, గవర్నమెంట్ పాలసీస్ అన్న దాని మీద. సో ఎలక్ట్రానిక్స్, నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019, దీంట్లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. ఆ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకో, మరి ల్యాప్టాప్ సెక్టార్ని కూడా ఎందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో పెట్టమని అడుగుతున్నారో చూద్దామా. ఒక విషయం అడుగుతానండి, మనకి ఇండియన్ కంపెనీస్ ల్యాప్టాప్ మార్కెట్లో ఎంత ఉన్నట్టండి? మనం ఇంపోర్ట్ చేసుకోవాలా ప్రతిదీ కూడా? ఎందుకని మేక్ ఇన్ ఇండియా కింద మనం ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు? ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ ఇండియా అంటున్నాం, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఇలాంటి టైంలో మరి ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతుందా లేదా? పెరిగింది ఆల్రెడీ. ఇలాంటి టైంలో ఒక్క మార్కెట్లో బాగా డామినెంట్గా ఉండే ఒక్క ఇండియన్ ల్యాప్టాప్ కంపెనీ పేరు చెప్పండి. అన్ని ఫారిన్ కంపెనీస్ చాలా వరకు ఉండేది, అవునా? సో మరి అలాంటప్పుడు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వీటిని ఎందుకు మనము పెంచకూడదు? వాటిని పెంచడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎందుకు తీసుకొని రాకూడదు? అది ఇక్కడ అడుగుతున్నటువంటి విషయం అన్నమాట. చూడండి, అసలు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అంటే ఏంటో, ఇది ఒక సబ్సిడీ, ఆ సెక్టార్కి ఇచ్చేటటువంటి సబ్సిడీ అన్నమాట. సో గవర్నమెంట్ బడ్జెట్ నుంచి పే చేయబడుతుంది ఆ కంపెనీస్కి. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క అమౌంట్ పే చేస్తారు. ఏదైనా ఒక సెక్టార్ డిసడ్వాంటేజ్ని ఫేస్ చేస్తుంది, కొన్ని సెక్టార్స్లో ఫారిన్ కంపెనీస్ డామినేట్ చేస్తూ ఉంటాయి, అలాంటి చోట దీన్ని పెంచవచ్చు. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని కాంపిటెంట్గా ఎఫిషియెంట్గా చేయడానికి ఉపయోగపడుతుంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఎంకరేజ్ చేయబడుతుంది. మేక్ ఇన్ ఇండియా మరియు మన ప్రోడక్ట్స్ని గ్లోబల్ సప్లై చైన్లో లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సెక్టార్స్ ఏ సెక్టార్స్కి అయితే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని గ్యాదర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో ఈ విధంగా మనకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్సెంటివ్స్ కల్పిస్తారు. ఇంతకు ముందుగా మనకి 3 సెక్టార్స్కి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఉండేది, మొబైల్స్, ఫార్మాస్యూటికల్ సెక్టార్స్, మెడికల్ డివైజెస్. వాటితో పాటు రీసెంట్గా 10 సెక్టార్స్ని ఎన్నుకోవడం జరిగింది. మరి క్యాబినెట్ అనేది ఏ సెక్టార్కి ఇవ్వాలి అని అప్రూవల్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ల్యాప్టాప్ రంగాన్ని కూడా చేర్చచ్చు కదా, డిజిటల్ ఇండియాలో ఇది యూజ్ అవుతుంది కదా అని అడుగుతున్నారనమాట. అందువల్ల అది మనకి న్యూస్లో ఉందండి. రైట్, సరే, మరి నిన్న మనం ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారు దాన్ని ఒకసారి చూద్దామా. చూడండి, ఫేక్ న్యూస్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ కంటెక్స్లో ఫేక్ న్యూస్కి సంబంధించి దాని ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి ఏ విధంగా వే ఫార్వర్డ్ ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. సో ఫేక్ న్యూస్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు. వాటి వల్ల మనం ఎన్నో రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఆ ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది, ఫేక్ న్యూస్ అనేటటువంటిది. రైట్, మరి దానికి సంబంధించి ఏమైనటువంటి ఏ మెజర్స్ తీసుకోవాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. ఓటీటీని ఓకే, రైట్. కంక్లూజన్ అండి, కంక్లూజన్ కూడా రాసుకోగలగాలి. గుడ్, బాగా రాశారు. పాయింట్స్, హెడ్డింగ్స్ యూజ్ చేశారు. చూడండి, నేను చెప్తుంది ఈ విధంగా రాయడమే. ఇదిగో మంచిగా హెడ్డింగ్ పెట్టుకోవడము, పాయింట్ రాయడము, దాని కింద ఎగ్జాంపుల్స్ రాసుకోవడము, మంచిగా రాశారండి. గుడ్. కంక్లూజన్ రాసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీరు ఏదన్నా ఎండింగ్లో ఇదిగో వివిధ దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఆర్ యూరోపియన్ యూనియన్లో ఇలాంటి ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా మెజర్స్ ఉన్నాయా, అట్లా ఏదన్నా మీకు కేస్ స్టడీ తెలుసుంటే అది ఎండింగ్లో రాసుకోండి. రైట్, ఇక్కడ చూస్తే ఫేక్ న్యూస్ అంటే ఏంటి, దానివల్ల వచ్చేటటువంటి సవాళ్ళు, మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి అని రాశారు. ఓకే, దానివల్ల ప్రభావాలు. సో ఇవే కదా అండి సవాళ్ళు, వాటిని ఎలాగ ఎదుర్కోవాలి, తీసుకోవాల్సినటువంటి చర్యలు. సో ఇక్కడ మనకి ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది, ఛాలెంజెస్ గురించి మీరు డీటెయిల్డ్గా రాయాల్సిన అక్కర్లేదండి, అదొక స్టేట్మెంట్ అంతే. ఆ కంటెక్స్ట్లో దాని ఇంపాక్ట్ ఏంటో రాయండి అన్నదన్నమాట. ఇవి దీంట్లో కూడా వచ్చేస్తాయండి, ఈ పాయింట్సే మీరు ఈ రెండింటిని కలిపి రాయొచ్చు. రైట్, ప్రభావాలే ఛాలెంజెస్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నాయనే కదా మీరు ఇక్కడ రాసింది, అవే మీరు ఇక్కడ రాయండి.
తీసుకోవాల్సిన చర్యల్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా రాసుకోవాలండి. ఏమేం చేయాలి, ఏదైనా ఎగ్జాంపుల్స్తో రాసుకోండి, ఇంకా బాగుంటుంది ఆన్సర్. రైట్, ఫేక్ న్యూస్ అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్గా మారింది. ఇదంతా ఇంట్రొడక్షన్ చూసారా? ఇది ఇంట్రొడక్షన్ 30 to 40 వర్డ్స్ లోపల కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎక్కువగా ఉండకూడదు. ఇంపాక్ట్స్ ఏంటి, గుడ్, ఎగ్జాంపుల్స్ రాయాలి. రైట్, ఇదిగోండి ఎగ్జాంపుల్స్ మీరు రాయగలగాలి. పాయింట్ రాసాక కంపల్సరీ ఎగ్జాంపుల్ ఉంటే బాగుంటుంది. వే ఫార్వర్డ్ ఏంటి అని రాయడం జరిగింది. ఓకే, సో ఇది మీరు వే ఫార్వర్డ్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి అని రాశారు, గుడ్. బట్ ఎగ్జాంపుల్స్ అది లేకుండా మార్క్స్ సరిగా రావు. రైట్, ఇక్కడ చూడండి, ఫేక్ న్యూస్ అంటే ఏంటో రాశారు, ఫేక్ న్యూస్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి అన్నది రాసుకున్నారు. దానికి సంబంధించి వే ఫార్వర్డ్ ఏంటి అని రాసుకున్నారు. లా, రెగ్యులేషన్, గుడ్. ఎగ్జాంపుల్స్ రాశారు, గుడ్, బాగుందండి, బాగా రాశారు, గుడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగో ఫేక్ న్యూస్ అంటే ఏంటి, దానివల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళు. సో సమస్యలు, సవాళ్ళని మీరు కలిపి రాసుకోవచ్చు. వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలండి కంపల్సరీగా. ఎగ్జాంపుల్స్ ఉంటేనే ఆన్సర్కి ఏమంటారు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సరే, మరి ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.